బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లోని అబూజ్మండ్ అటవీ ప్రాంతంలో అలజడి నెలకొంది. ఎన్కౌంటర్ లో హతమైన మావోయిస్టుల్లో 31 మంది మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టు పార్టీ 20వ వార్షికోత్సవ వేళ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బగా ప్రచారం జరుగుతుంది. మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు నిందూరు, తులతిల్ల అటవీ ప్రాంతంలో సమావేశమైనట్టు పక్కా సమాచారంతో బలగాలు దాడి చేశాయి. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన కమలేష్, నీటి కమాండర్ నందు, సురేష్ సలాం, మల్లేష్ విమల భేటీ అయ్యారని తెలుస్తుంది. డిఆర్జీ, ఎస్టీఎఫ్, ఐటీబీపీ, బీఎస్ఎఫ్ కు చెందిన దాదాపు 1200 మంది సాయుధ బలగాలతో భారీ ఆపరేషన్ చేపట్టడంతో మావోయిస్టు పార్టీ నుంచి భారీగా ప్రాణ నష్టం సంభవించినట్టు తెలుస్తుంది. గడిచిన 9 నెలల్లో జరిగిన వరుస ఎన్కౌంటర్లలో 198 మంది మావోయిస్టులు చనిపోయారు. ఛత్తీస్గఢ్లోని అబూజ్మండ్ అటవీ ప్రాంతంలో అలజడి నెలకొంది. ఎన్కౌంటర్లో హతమైన మావోయిస్టుల్లో 31 మంది మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. నవీన్, మనం చూడొచ్చు, నిన్న జరిగినటువంటి అబూజ్మండ్ అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ లో దాదాపుగా 31 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీసులు అయితే ఈ రోజు ఉదయం అయితే ధృవీకరించారు. అయితే చనిపోయినటువంటి మావోయిస్టుని గుర్తించాలని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా కీలక నేతలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా సమాచారంతో అబూజ్మండ్ అంటేనే పూర్తిగా మావోయిస్టులకు సంబంధించిన షెల్టర్ జోన్. ఎందుకంటే అటు దండకారణ్యం, అబూజ్మండ్ ఈ రెండు ప్రాంతాలు కలిసి ఉంటే మావోయిస్టులు ఆ పరిపాలన జంతన్ సర్కార్ అనేది మావోయిస్టుల పరిపాలన కొనసాగుతుంది ఆ ప్రాంతంలో. అక్కడ షెల్టర్ జోన్ చేసుకుని మావోయిస్టులు కేంద్ర కమిటీ నుంచి కూడా భారీ ఎత్తున అక్కడ నాయకులు వచ్చినట్టుగా పోలీసులు పక్కా సమాచారం అందింది. ఇటు కేంద్ర కమిటీ కార్యదర్శితో పాటు అదేవిధంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రాష్ట్ర కార్యదర్శులు కూడా ఆ ప్రాంతానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ముందుగానే మావోయిస్టులకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా అక్కడ సమావేశం నిర్వహిస్తున్నారు. మావోయిస్టులకు సంబంధించిన ఆవిర్భావ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 20 వరకు కూడా ఈ ఉత్సవాలు కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. మావోయిస్టు ఏర్పడి 20 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీగా ఆవిర్భావం జరిగింది. అయితే 20 సంవత్సరాలు గడిచిన 20 సంవత్సరాలు పార్టీకి సంబంధించిన విధి విధానాలు ముందుగా ఏ విధంగా యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి, మావోయిస్టు ఉనికిని చాటుకోవడం కోసం కావచ్చు, మావోయిస్టు పార్టీని ఏ విధంగా డెవలప్ చేయాలి. ఎందుకంటే జరుగుతున్న ఎన్కౌంటర్ లో తీవ్రంగా మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా ఎన్కౌంటర్ లో చనిపోతున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, మావోయిస్టు పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఈ మావోయిస్టు సంబంధించిన కీలక సమావేశం ఈ అబూజ్మండ్ ఆ ప్రాంతంలో జరుగుతుంది. ఇదంతా దండకారణ్యం, అబూజ్మండ్ ఈ రెండు ఏరియాల ప్రాంతంలో జరుగుతుంది. ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించిన ఆ ప్రాంతం కాబట్టి మావోయిస్టులకు సంబంధించిన విలేజ్లు ఉన్నాయి. మావోయిస్టుల సర్కారు అక్కడ జంతన్ సర్కారు ఉన్న నేపథ్యంలో మావోయిస్టు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి కూడా ఇక్కడ కీలక సమావేశం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కీలక సమావేశాన్ని పోలీసులు పసిగట్టినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. దాదాపుగా 1500 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అయితే ఇతర ఆ రాష్ట్రానికి సంబంధించిన డిఆర్జీ బలగాలు అయితే ఎస్టీఎఫ్, అదేవిధంగా ఇంకా కొన్ని కోబ్రా బలగాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక 1500 మంది ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే ఒక లోయ ప్రాంతం ఉంటుంది. ఈ లోయ ప్రాంతంలో ఇంద్రావతి నది ఉంటుంది. ఆ ప్రాంతంలోనే వీళ్ళు సమావేశం పెట్టుకున్నారు. అక్కడ షెల్టర్ జోన్ అంటే మావోయిస్టు సంబంధించిన కీలక ఏరియా అని చెప్పుకోవచ్చు. అక్కడికి ఎవరు కూడా ఎవరు కూడా సాహసం చేసి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే ఆ ప్రాంతానికి వెళ్ళలేని పరిస్థితి, కీకారణ్యం అని చెప్పుకోవచ్చు. ఎవరు కూడా అక్కడికి వెళ్ళరు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా పెద్ద గుట్టలు, లోయలు ఉంటుంది. అదంతా కూడా నదీ పరివాహిక ప్రాంతం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆ ప్రాంతం మొత్తం కూడా మనం చూసుకున్నట్టయితే ఆ ప్రాంతం మొత్తం కూడా మావోయిస్టులు కంచుకోట, ఎవరు కూడా అక్కడికి అడుగు పెట్టే పరిస్థితి లేదు. కానీ ఈ దళాలు ఏ విధంగా వెళ్ళినాయి, మావోయిస్టుల సంబంధించిన ఆచూకీ ఏ విధంగా తెలిసింది, ఈ కీలకమైనటువంటి ఈ కేంద్ర బలగాలు ఆ ప్రాంతానికి ఏ విధంగా వచ్చినాయి. అయితే నిన్న మధ్యాహ్నం దాదాపుగా 12:30 నుంచి కూడా ఎన్కౌంటర్ కొనసాగుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. నిన్న సాయంత్రం వరకు కూడా దాదాపుగా 5 వరకు మాత్రం 6 వరకు మాత్రం ఒక 7 మావోయిస్టులు చనిపోయారని చెప్పేసి కూడా పోలీసులు ప్రకటించారు. కానీ అర్ధరాత్రి తర్వాత పూర్తి స్థాయిలో మనం చూసుకోవచ్చు 9 తర్వాత 31 మంది దాకా చనిపోయారని చెప్పేసి కూడా చెప్పారు. అంటే నైట్ విజన్ సంబంధించిన వెపన్స్ తోటి ఒక్కసారిగా వీళ్ళు ఏదైతే కేంద్ర బలగాలను విరుచుకోబట్టిన పరిస్థితి చూడవచ్చు. ఎందుకంటే నైట్ విజన్ లో క్షుణ్ణంగా కూడా మావోయిస్టుల కదలికలు క్షుణ్ణంగా పసిగట్టే విధంగా కూడా వాళ్ళ దగ్గర అలాంటి ఆయుధాలు ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఆ విధంగానే మావోయిస్టులు హతమార్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న సాయంత్రం కూడా
ఏదైతుందో మధ్యాహ్నం నుంచి 12:30 నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి ఫైట్ బాగా జరిగిందని చెప్పుకోవచ్చు. పోలీసులకు మావోయిస్టులకు ఆ కాల్పులను కూడా తిట్టుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అప్పుడు 7 మాత్రమే మావోయిస్టులు చనిపోయారు. అయితే చీకటి ఎప్పుడైతే పడిపోయిందో, చీకటి పడ్డ తర్వాత కూడా మావోయిస్టు కీలకంగా నష్టపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే పోలీసుల దగ్గర ఉన్నట్టు ఆయుధాలు, నైట్ విజన్ సంబంధించిన వెపన్స్ కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉంటే ఆ ఆయుధాలతోటే వాళ్ళని హతమార్చినట్టు తెలుస్తుంది. మావోయిస్టు దగ్గర అంత టెక్నాలజీ లేదు, ఆయుధాలు ఉన్నాయి కానీ నైట్ విజన్ సంబంధించిన ఆయుధాలు వాళ్ళ దగ్గర లేకపోవడంతో కూడా ఒక్కసారిగా భారీ ఎత్తున కూడా మావోయిస్టు అయితే నష్టపోయినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా మనం చూసుకున్నట్టయితే బిజాపూర్ ప్రాంతంలో, దంతెవాడ ప్రాంతంలో పోలీసులు కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా కూడా చనిపోయిన 31 మందిని కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరెవరు చనిపోయారు ఏంటనే దాని మీద కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. అంతేకాకుండా నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా భారీ స్థాయిలో కూడా అక్కడ కేంద్ర బలగాలు ఇంకా మోహరించి 1500 మంది మాత్రమే ఈ యాక్షన్ లో పాల్గొన్నప్పుడు కూడా మళ్ళీ అదనపుగా ఒక 5000 మందిని కూడా ఆ ప్రాంతానికి రప్పించిన పరిస్థితి కాబడుతుంది. హెలికాప్టర్ల దగ్గర అక్కడ ప్రాంతానికి మొత్తం కూడా కేంద్ర బలగాలను కూడా తరలించారు. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా మావోయిస్టులకు సంబంధించిన కీలక నేతలు ఆ ప్రాంతంలో ఉన్నారని పక్కా సమాచారంతో ఈ మొత్తం కూడా చుట్టుముట్టిన పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఇప్పటికే మావోయిస్టులకు సంబంధించినటువంటి కేంద్ర పార్టీ కమిటీ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో నంబూరి కేశవరావు కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నట్టుగా పక్కా సమాచారం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈ కేశవరావు మాత్రం కేంద్ర కమిటీ పార్టీ కార్యదర్శిగా ఉన్నాడు. పూర్తిగా ఆర్మీకి ఆయన చీఫ్ అని చెప్పుకోవచ్చు. మావోయిస్టు ఉద్యమానికి దాడులు ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలనే దానికి పూర్తి స్థాయిలో కూడా యువకర్త కేశవరావు అని చెప్పొచ్చు. ఎందుకంటే కేంద్ర కార్యదర్శిగా ఉన్న నేపథ్యంలో ఆయన ఈ ప్రాంతాల్లో ఉన్నాడు. ఎందుకంటే పూర్తిగా మావోయిస్టు షెల్టర్ జోన్ కాబట్టి ఈ ప్రాంతంలో తను సేద తీరుతున్నాడు. మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్నాయి. మావోయిస్టు పార్టీకి సంబంధించిన వారోత్సవాల నేపథ్యంలో విధి విధానాలు పార్టీకి సంబంధించిన ఏ విధంగా స్టెప్పులు తీసుకోవాలో కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన కొత్త కమిటీలో కూడా నియామకాలు జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే యాక్షన్ ప్లాన్లు కూడా ఏ విధంగా చేయాలనే దాని మీద ఆలోచనలోనే పార్టీ అక్కడ కీలక సమావేశం జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో రారు. మావోయిస్టుల ఏరియా అక్కడ ఉన్నట్టు కొన్ని గ్రామాలు ఏవైతున్నాయో పూర్తి స్థాయి కూడా మావోయిస్టులకు కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతం. కానీ పోలీసులు ఏ విధంగా వెళ్ళారో ఎట్లా వెళ్ళారో తెలియదు. కానీ పూర్తి స్థాయి కూడా మావోయిస్టు అయితే కీలక నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. తీవ్ర నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. 31 మంది మావోయిస్టులు చనిపోయినట్టు అతిపెద్ద ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ లో ఎవరు చనిపోయారా ఏంటనేది మాత్రం పోలీసులు మాత్రం నిర్ధారించి చెప్పే వరకు కూడా ఎవరు చనిపోయారనేది ఇప్పుడు కూడా తెలియదు. ఎందుకంటే పూర్తిగా మనం చూసుకున్నట్టయితే 31 మంది చనిపోయారు. మెయిన్ పెద్ద తరకాయల కోసం పోలీసులు కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా సర్చింగ్ చేస్తున్నారు. అయితే కొంతమంది తప్పించుకున్నారనేది చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే కీలక నాయకులు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర కార్యదర్శితో పాటు అదేవిధంగా కేంద్ర కమిటీ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి కేశవరావు కూడా ఉన్నాడని, నంబాల కేశవరావు కూడా ఉన్నారని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ సెర్చింగ్ జరుగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం మొత్తం కూడా అట్టుడుతున్న పరిస్థితి మనం చూస్తుంది. ఎందుకంటే మావోయిస్టులు కోలుకొని తెప్పని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వెపన్స్ కూడా భారీ ఎత్తున కూడా మావోయిస్టు ఎన్కౌంటర్ లో జరిగిన వెపన్స్ కూడా భారీ ఎత్తున కూడా స్వాధీనం చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే పూర్తిగా కూడా SLRలు, ఇన్సాల్స్, అదేవిధంగా AK-47లు, పూర్తిగా ఆటోమేటిక్ వెహికల్ వెపన్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తున్నారు. అయితే భారీ ఎత్తున కూడా ఇదంతా కూడా జరుగుతున్న పరిస్థితి చూస్తుంది. ఎందుకంటే పెద్ద ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. ఎన్కౌంటర్ లో దాదాపుగా ఇప్పటికే 31 మంది చనిపోయిన నిర్ధారణ జరిగిన తర్వాత ఇప్పుడు పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో అక్కడ ఛత్తీస్గఢ్ సంబంధించిన ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా భారీ నష్టం జరిగింది. కీలక నేతలు కూడా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఏదేమైనా కానీ మృతులకు సంబంధించిన ఫోటోస్ కూడా మరి కొద్దిసేపట్లో కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నవీన్.